విరాట్ సార్, అక్కడ సెల్ ఫోన్ ఉందా? ఇంతసేపు అదే వెతుకుతున్నాం, లేదు. పోనీ మీ సెల్ ఫోన్ ఉందా? పిచ్చా నీకు? నా ఫోన్ నా దగ్గరే ఉంటే నీ ఫోన్ కోసం నేను ఎంతసేపు ఎందుకు వెతుకుతాను? ఫోనులు లేవు, తాళం చెయ్యులు లేవు, భూమి విరాట్ బాబులు అక్కడ లోపల, నువ్వు నేను ఇక్కడ బయట. ఏటేటో అయిపోతున్నది బాబోయ్. ఆ జింగు చకా చకా జింగు చకా. హుసే హుసే హుసే, నిన్ను తిట్టేంత ఓపిక కూడా లేదే. కొంచెం మంచినీళ్ళు తెచ్చివే. మరింతాక నువ్వు నన్ను తిట్టినావు కదా, నా దానిపో. నా గొంతు తడారిపోతుంది. పని ప్లీజ్. సరేలే, తట్టాను, కూసో. షాబ్బా. నువ్వు తలుపుకు చెవి కోసి అతికించినా సరే లోపటి నుంచి ఏమీ వినపడదు. ఎందుకు వినపడదు? నువ్వు ఈడనే కాపలా కుక్క మాదిరి కూసుంటావని వాళ్ళకి తెలుసు కదే. నీకినపడేలా అని ముద్దులెట్టుకుంటారా? దొరికిన ఛాన్స్ వదిలేసి సోదేసుకొని కూర్చుంటారా? నిన్ను ఏయ్, నిజాలు నిప్పులాంటివి. మరి ఇంతాక విరాట్ బాబు ఏమన్నారు? ఒళ్ళు సలసలా సలసలా కాగిపోతా ఉందన్నారు. ఇదంతా ఆపాలే, ఎలా? ఏ కొండమ్మా, మొన్న నువ్వు భూమి అప్పల్ రాజు సెల్ ఫోన్ పట్టుకొని మాతో ఆడుకున్నారు కదా, ఆ ఫోన్ ఏది? దాన్ని ఇంతాకనే మా అప్పన్న గడికి ఇచ్చేసినాక. అయ్యో, ఇప్పుడెలా? ఒకవేళ ఆ ఫోన్ గనక ఉండుంటే నువ్వెవరికి ఫోన్ చేసేదానివి? అమ్మమ్మా, అదన్నమాట సంగతి. ఈ ప్లాన్ మొత్తాన్ని ఆ మంకీ డాంకీతో కలిసి నువ్వేసేసినావన్నమాట. అందుకనే మా భూమికి డౌటింగ్ వచ్చి వెనక్కి వచ్చేసినది. ఒసేయ్, పెళ్లి కాని పందివే, పెళ్లి కాని ఒక మగాడితో ఒకే గదిలో కలిసి చచ్చిపోవాలని ఎట్టా అనిపించినదే? నీకు సిగ్గులేదా? నీకు లజ్జ లేదా? నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నీకు ఏం లేవా? నీకు అసలే నందిక, ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేయి. విరాట్ సార్, ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేస్తాను విరాట్ సార్. అంతవరకు ఆ పాడేరు పిడకతో మాట్లాడకండి, దానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి విరాట్ సార్. అవి డేంజరస్ కళ్ళు విరాట్ సార్, మగాళ్ళని అట్రాక్ట్ చేసి అందమైన కళ్ళు. కేర్ఫుల్ గా ఉండండి విరాట్ సార్. మీ జీవితంలో అది నిప్పులు పోస్తే నా బ్రతుకు బూడిదైపోతుంది. నీ బతుకు ఎప్పుడో బూడిదైపోయింది. కూర్చో. నందిక చెప్పింది నిజమే, ఊబిలాంటి కళ్ళు. నీ మీద మీకు అసలు కంట్రోలే లేదా? నా మీద నాకు ఫుల్ కంట్రోల్ ఉంది. నేను ప్రవరాక్యుడు ఒకటే. నా నమ్మను. నువ్వేంటి నమ్మేది? నేనేంటనేది నాకు తెలుసు. దమ్ముంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కంట్రోల్లో ఉండండి. కావాలండి చూడు.
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. మే లోపల నుంచి సౌండే రావట్లేదు, ఏంది మే? నేను దానికి దూరంగా ఉండమన్నాను కదా. నీ బొంద అనవసరంగా నువ్వే వాళ్ళకు మంచి ఐడియా ఇచ్చావు. ఐడియానా? అవును, భూమి కళ్ళల్లోకి చూస్తే విరాట్ బాబు పడిపోతాడని చెప్పావు కదా. ఇప్పుడు లోపల వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తా కూర్చొని ఉంటారు. విరాట్ సార్, దూరంగా ఉండండి విరాట్ సార్. నా కళ్ళింత పవర్ఫుల్ అని నాకిప్పుడే తెలిసినది. తలుపు కళ్ళున్నాయా? నా మనసుకి చెవులున్నాయి. ఆ మాటరు, దీని నెత్తి మీద కొమ్ములు కూడా ఉన్నాయి. ఇంకెప్పుడు నీ కళ్ళకు సూటిగా చూడకూడదా? మనసులో ఏదైతే ఉంటాదో అదే కళ్ళల్లో కనబడతా ఉంటది. మనసుకి కళ్ళకి మధ్య బ్రెయిన్ అనే టోల్ గేట్ ఉంది కాబట్టి టైంకి సేవ్ అయ్యాను. ఆ ముక్క నానాల కాసేపు ఉంటే నా బొట్టు సెదిరిపోయి జాకెట్ సెరిగిపోయి చుట్టూ విరబోసుకొని కాళ్ళలో తల దాచుకొని వలవల ఏడుతా కూసునేదాన్ని. ఈ పౌడర్లో రేకుల షెడ్ లాంటి టూరింగ్ టాకీస్ లో పాత తెలుగు సినిమాలు చూసిన ప్రభావం నీలో నుంచి ఇంకా పోనే పోలేదు. ఆపో. బోర్ కొడతా ఉంది. నాకు మాత్రం ఇక్కడ ఫుల్ టైం పాస్ అవుతుంది అనుకున్నావా? ఏం చేద్దాం? అది తెలిస్తే మునీశ్వర్లో ఎందుకు కూర్చుంటాను? ఓ పని చేద్దే. ఏంటది? మళ్ళా మనం ఒకరి కళ్ళల్లోకి ఒకరు సూత్తా కూర్చొనుంటే ఎట్టా ఉంటది మునీశ్వరా? అలాంటి విధ్వంసక చర్యలకు నేను పాల్పడలేను. మరేటి చేద్దాం? కాసేపు టీవీ పెట్టు. నానెందుకు పెడతాను? కావాలంటే మీరే పెట్టుకోండి. The fall of the third wicket. Tremendous strike. What a strike that is. It has gone a long way to the... శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు కలిసి కళ్ళలోన కురిసే పూలవాన, విరిసెను ప్రేమలో హృదయాన, కలిసే కళ్ళలోన. ఏయ్, వదల్రా. వదులు బే. చెయ్యి తీయు బే. ఇదేంటిది? ఏ పెళ్ళమైనా కొడితే పడాలి. రేయ్, ఇంకా ఎన్ని రోజులు పడాలరా? నువ్వు కొడితే తిడితే పాడే రోజులు ఎప్పుడూ పోయినాయిరా. డొక్క తీసి డోలు కట్టేస్తా, జుట్టు పీకి గుండు కొట్టేస్తా,
రే నీ అబ్బా చూడరా నా దెబ్బ అమ్మో